అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈ వీడియో 2025లో మా గార్డెన్లో కాసిన యాపిల్స్ చిన్న పిందలప్పటి నుంచి కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ ఒకే వీడియోలో పెట్టానండి. ఇలా పువ్వులు వచ్చి, కాయలు వచ్చి, పిందెలు వచ్చి అలా పెరుగుతూ ఒక ఉసిరికాయ అంత నుంచి మనం వీటిని వాడుకోవచ్చు అండి. ఉసిరికాయ సైజ్ అంత అయ్యాక వాడుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా అలా మనం పండే వరకు వాడుకోవచ్చు అండి. పండిన తర్వాత ఫ్రూట్ లాగా మంచిగా తినొచ్చు. చూడండి, ఇలా కోసి కూరగాయలన్నీ కోసి ఒక ట్రక్ బొమ్మ అనమాట ఇది. ఆ ట్రక్కులో పెడితే నాకు ట్రక్కులో కూరగాయలు కోసుకొచ్చుకున్న ఫీలింగ్ అనమాట. అదండి, ఇది తోటకూర ఇవన్నీ కోసి, చామాకులు ఇవన్నీ కోసి చక్క ట్రక్కులో పెట్టి అలా తీసుకెళ్తున్నట్టుగా ఫీలింగ్ అనమాట. ఎప్పటికైనా ఇలా కూరగాయలన్నీ ట్రక్కులో కోసి అదృష్టం దేవుడు ఇవ్వాలి. నాకు అంత ఇష్టం అనమాట కూరగాయలు అంటే. ఓకేనండి, ఇలా మధ్యలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు బోనాల పండగకి, మరి శ్రావణ శుక్రవారాలకి, మార్చి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి పూత వస్తుందండి యాపిల్. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండ్కి మనం హార్వెస్ట్ చేయాలండి. ఇలా కోసి ఇలా జిప్ లాగుల్లో పెట్టేసి ఎప్పుడు కొన్ని ఎక్కువ రాలిని అనుకోండి, ఇలా కోసేసి చక్కగా కడిగి మంచిగా నేను జిప్ లాగులో పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని ముక్కలు తీసి ఏ కూరలోనే వేసుకోవచ్చు అండి. పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, మరి తోటకూరను పాలు యాపిల్ ఉండొచ్చు. టమాటా వాడే ప్రతి ఒక్క చోట ఈ యాపిల్ని వాడుకోవచ్చండి. ఎంత బాగా అండి. ఏ రోజుకి ఆ రోజు గార్డెన్లోకి వెళ్ళటం, కాయలు కోసినప్పుడు ఒక క్లిప్పింగ్ తీసి పెట్టుకోవటం, అలా నా దగ్గర అన్నీ మొత్తం జమ చేసి ఇప్పుడు నేను ఫుల్ ఫైనల్గా బిగ్ యాపిల్ హార్వెస్ట్ అండి. ఇదిగో చూడండి, మా గడ్డి కోసి అతను వాళ్ళ అమ్మాయి వచ్చి లాస్ట్ హార్వెస్ట్ వాళ్ళు చేశారండి. ఎందుకంటే అన్ని కాయలు మనం కొయ్యలేవండి. ఆ చెట్ల లోపల, కొమ్మల లోపల ఉంటాయి. కింద పడేసామనుకోండి నల్లబడిపోతాయి. వాళ్ళైతే చక్కగా అబ్బాయి అండి చెట్టు కొమ్మలో కూర్చొని ఒక్కొక్కటి చేత్తో కోసి బకెట్లోకి వేసుకుని వాళ్ళ అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయి అన్ని తెచ్చి మన క్రేట్స్లో పోస్తుంది అనమాట. అట్లా కోపిస్తామండి డబ్బులు ఇచ్చి. ఓకేనండి, అలా కోపించి చక్కగా నాకేంటంటే ఇన్ని రోజులు పెంచాను కదా, కొయ్యాలని నాకు ఇష్టం. మా బావేమో అమ్మ నువ్వు చలిగా ఉంటుంది, నువ్వు వెళ్ళకమ్మా, నువ్వు కొయ్యకమ్మా అంటాడు. మొత్తం కవర్ చేసుకుని మొత్తం స్వెటర్ అన్నీ వేసుకుని కోసుకుంటానండి. అయినా సరే జలుబు, దగ్గు వచ్చేస్తుందండి. ఆ గొంతులోకి ఫాలు వెళ్ళిపోతుంది అనమాట. మనకి అలవాట్లేదు కదండి చలి, అందుకని దగ్గు వస్తుంది అనమాట. ఒక వారం 10 రోజులు నాకు దగ్గు వచ్చిందండి. ఈ హార్వెస్ట్ అయిన తర్వాత 1 వీక్కే మేము ఇండియా వచ్చామన్నమాట. చాలా ఏళ్ల తర్వాత మా బాబు, మనవాళ్ళు, మా కోడలు అందరూ వచ్చామన్నమాట. పిల్లలు ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది. సమ్మర్ అంటే పిల్లలకు పడదేమో అని భయపడి రాకపోవటం, మళ్ళీ కొంచెం కుదరకపోవటం, అలా చేసి 10 సంవత్సరాల తర్వాత వచ్చారనమాట. ఇక కోపిచ్చేసండి గబగబా ఈ కాయలన్నీ ఫ్రిడ్జ్లో సదిరేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి, కొన్ని ఏమో కోసి ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా లాస్ట్లో చాలా హరి అయ్యిందండి మాకు ఇండియా వెళ్ళేటప్పుడు. అన్నీ 2 ఫ్రిడ్జ్ల్లో ఫుల్ చేసి పెట్టేశాము. చక్కగా ఇవి ఎలా కూరల్లో వేసాను, కూరలన్నీ నా వీడియోలో, నా ఛానల్లో పార్వతీస్ కిచెన్లో ఏ కూరలో వేసాను, ఎలా వండానని చాలా వీడియోలు ఉన్నాయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ కనిపిస్తాయండి. పార్వతీస్ కిచెన్ అండి. ఈ వీడియో చూసేటప్పుడు పక్కన సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది కదండి, అది మీరు క్లిక్ చేసి ఆల్ అనే బటన్ నొక్కారనుకోండి, అన్ని వీడియోలు కనిపిస్తాయండి మీకు. దగ్గర 80,000 మంది చూశారండి నా ఛానల్ని. మరి సబ్స్క్రైబ్స్ అంటే అందరికీ కొంచెం తెలియట్లేదండి. ప్లీజ్ మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చూడండి, కాయలు ఒక్కొక్క కాయ ఒక్కొక్క చేతిలో రాదండి, అంత పెద్దగా ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి. నాకు మన దేశంలో మనం ఇన్ని యాపిల్స్ ఎప్పుడు చూస్తామండి, ఎప్పుడు కోస్తామండి. నాకు మాత్రం ఈ యూఎస్ వచ్చినప్పటి నుంచి 2017 నుంచి అండి నేను ఎప్పుడు సమ్మర్లో వచ్చిన యాపిల్స్ కొయ్యటం, ప్యాక్ చేయటం, అందరికీ ఇవ్వటం, మళ్ళీ ఈ సంవత్సరం అంతా వాడుకోవటం, మా అమ్మాయి ఆడుకోవటం, చాలా హ్యాపీ అండి.
పియర్స్ కూడా అట్లాగే అండి, బిగ్ హార్వెస్ట్ ఉందండి. నెక్స్ట్ దీని తర్వాత నేను పియర్స్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఓకేనండి. చెట్ల మీద కాయలు చూస్తే భలే హ్యాపీ ఉంటుందండి. ఆ చెట్టు ఎంత అందంగా రెడ్గా భలే ఉంటుందండి. మేము ఎప్పుడు నేను రోజు పొద్దున్నే మాత్రం స్నానం చేయగానే ఒకసారి గార్డెన్లోకి రావటం, పువ్వులు, కూరగాయలు, 4 యాపిల్స్, 15-20 కాయలు అయితే రోజు రాలుతాయండి. ఎందుకంటే 5 చెట్లు కదండి, 15-20 కాయలు అయితే డైలీ రాలుతాయి. నేను ఏ కూరలో వాడినా, ఎక్కడ వాడినా, ఎందులో వేసినండి ఎక్కువ రాలిన కాయలు చక్కగా కడిగి నేను కోసి వేస్తానండి. లాస్ట్గా ఫైనల్గా కోసినవి మాత్రం అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరికి దేవుళ్ళకి ఇవ్వటం, మేము తింటాం, ఎవరికైనా పంచిపెట్టడం చేస్తానండి. సంవత్సరం అంతా మనం మామిడికాయ పిందెలు పడ్డ కాడి నుంచి ఎలా అయితే రాలిన పిందెలు వాడుకుంటామో కూరల్లో, పచ్చళ్ళు, అలా నేను ఈ యాపిల్స్ వాడతానండి. అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఓకేనండి. ఈ వెజిటేబుల్ బెడ్ దగ్గర ఒక యాపిల్ చెట్టు ఉందండి. దాని మీదకి వద్దు అని పంపించొద్దు అనుకుని కూడా పంపించానండి. ఆ సొరకాయ చెట్టు అక్కడ కాసిన కాయలు మనవరాలు, మనవాళ్ళు మరి మంచి మంచి యాపిల్స్ కోయటం అనేది చాలా హ్యాపీ కదండి. వాళ్ళు కూడా మా అమ్మమ్మ నేను కోస్తాను, నాన్నమ్మ నేను కోస్తాను అంటాం. పిల్లలు కూడా కొన్ని కోపించాక మళ్ళీ వాళ్ళని ఇంట్లో పంపించేశానండి. ఎందుకంటే మన ఆగస్టు, జూలై, జూన్లో అప్పుడు కోసుకోవచ్చు, అప్పుడే తయారవ్వు. లాస్ట్కి అక్టోబర్ ఎండ్కి లైట్గా చలి స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఈ కాయలు కోసే టైం వస్తుంది. అది అనమాట అండి. ఇంకొకటి పీచ్ చెట్టు కాయలు కూడా, పీచ్ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతానండి. అది కూడా అయిపోయిందండి. కానీ ఈ సంవత్సరం అండి చలి లేటుగా స్టార్ట్ అయిందండి. మేము ఇండియా ఇల్లు వచ్చాక అక్టోబర్ 30th వచ్చామండి. 1 month గురించే వెళ్ళామండి. ఆ 30వ తారీఖున వచ్చిన తర్వాత కూడా చెట్లు కొంచెం బాగానే ఉన్నాయి, కానీ ఇంకా చలి బాగా స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఓకేనండి. ఈ యాపిల్స్ ఆ అబ్బాయి కోసేటప్పుడు అంటే 2 days 3 days కోపించామండి. అందుకని చెప్పి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉందండి. ఇదిగోండి, నవంబర్ 3వ తారీఖు ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మా గార్డెన్ 3వ తారీఖు ఎలా ఉందో చూడండి. ఇంకా చెట్లు ఇప్పుడిప్పుడే ఆకులు రాలుతున్నాయి అనమాట. కొంచెం లేట్ అనమాట, లేకపోతే ఈ పాటికి మొత్తం ఆకులు రాలిపోతాయి. ఓకేనా అండి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో మా గార్డెన్. మొన్నప్పుడు దాకా ఫ్రూట్స్తో నిండుగా ఉండేది, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. అదేనండి ఇక్కడ బాధ అనిపిస్తుంది అనమాట. మీరు మీ టైంని ఉపయోగించి చక్కగా చూడండి. ఎంత ఆనందమో, ఎంత హ్యాపీ అనిపిస్తుందో. అంత మంచి ఫ్రూట్స్ కొయ్యటం అనేది చాలా చాలా అదృష్టంగా అనుకుంటా నేను. ఓకేనా అండి. ఈ పాపకు తినటానికి కూడా ఇచ్చానండి. కాయలు కవర్లో వేసి తీసుకెళ్ళింది. పంచి చెట్లు మరి అన్నీ పెడతారండి ఇంటి ముందు. వీళ్ళు పెట్టి ప్రతి వారం వచ్చి మందు వేస్తారు లైట్గా. పువ్వులు అయితే విరగబోస్తాయండి. మా చెట్లకి నేను ఏ మందు వేయలేదండి, కారపంచి చెట్లకి. అయినా ఎన్ని పూలు పూసినాయో, అసలు చాలా పూలు పూసినాయండి. ఓకేనా అండి. ఇక మేము వచ్చే ముందు మా వెజిటబుల్ బెడ్ అంతా క్లీన్ చేసేసాడండి. క్లీన్ చేసి బెండకాయలు 10-15 కాయలు ఉంచింది మా అమ్మాయి. విత్తనానికి ముదిరిపోయినాయి, అవి కూడా మొత్తం పీకేసేసాడు. వాళ్ళకి తెలియదండి ఉంచమన్నామని సంగతి తీసేసాడు అనమాట. ఇక చూడండి యాపిల్స్ ఇలా క్రేడ్ నిండిపోతే అన్నీ తెచ్చి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి మేము సంవత్సరం అంతా వాడుకుంటామండి. మా అమ్మాయి వాళ్ళు, మేము అందరికి ఇచ్చామండి. కోసుకుని తిన్నా అండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ పులుపు కూడా తగ్గిపోద్దండి. తగ్గి భలే ఉంటుందండి. చెట్టు దగ్గరే కొరుక్కొని తినే అంత బాగుంటాయి అనమాట. కానీ ఇక ఎప్పుడూ టైం ఉండదండి. నేను ఎప్పుడన్నా మీకు అక్కడ తిని చూపిద్దామంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఏమో పిల్లలు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఇక అందుకని ఇంట్లో నేను టేబుల్ దగ్గర కట్ చేస్తూ తినటం కూడా ఒక వీడియో చిన్న క్లిప్పింగ్ పెట్టానండి నేను. చాలా టేస్ట్ ఉంటాయండి. లైట్గా పులుపు, తీపి భలేగా ఉంటాయండి. ఆ టేస్ట్ బజార్లో యాపిల్స్కి అయితే రాదండి. అంత జ్యూసీగా చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా కొంచెం పులుపు, కొంచెం తీపి అనమాట. మొత్తం తీయగానే ఉండు, మొత్తం పుల్లగా ఉండవు అనమాట. అంత బాగుంటాయండి. ఓకేనండి. ఈ చెట్లు కూడా మళ్ళీ చూస్తానికి నాకు చాలా ఇష్టం అండి. ఎవ్రీడే తీసిన క్లిప్పింగ్ మీకు యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి. చూడండి బాబు ఎంత ఫుల్ క్రేట్ నిండిపోతే తీసుకెళ్ళి అన్ని గరాజులో పెడితే అవన్నీ నేనండి మంచిగా ఫ్రిడ్జ్లో సదిరి పెడతానండి. అందరికీ ఇస్తాము, గుళ్ళకి ఇచ్చాము, కవర్లు వేసుకెళ్ళి. ఓకేనండి. ఏదో అంత మీరందరూ ఇట్లా ఎంత ఇంట్రెస్ట్గా నా వీడియోలు చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు
చక్కగా ఈ వీడియోలు చూసినప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వగలరు. లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఇండియన్ నేను ఏ మందులు వేయకుండా ఓన్లీ వాటర్ పెట్టి వాటిని చాలా పోషణగా చూసుకొని ఎన్ని యాపిల్స్ కాపించానో, అలాగే నేను మాన్యూర్ తయారు చేసి వెజిటేబుల్ కిచెన్ మాన్యూర్ తయారు చేసి ఆ మాన్యూర్ వేసి కూరగాయల చెట్లు గోంగూర, వంకాయలు, క్యాప్సికము, బెండకాయలు, అసలు సొరకాయలు ఎన్ని కాపించానోనండి. అవన్నీ మీకు ఒక్కొక్క వీడియో పెడతానండి. నేను నా వీడియోలకు ఒక్కటి ఏంటంటే అండి, షార్ట్గా 1 minute నేను పెట్టనండి. కొంచెం వివరంగా అవి ఎలా పూలు వచ్చినాయి, ఎలా కాయలు వచ్చినాయి అన్నీ పెడతానండి. ఓకేనండి. ఇక చూడండి ఇట్లా అన్నీ మంచిగా కొన్ని కవర్లో తీసి పెట్టాను ఇచ్చేవాళ్ళకి. మిగిలినవన్నీ మళ్ళీ నేను ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టి కొంచెం మంచివన్నీ దగ్గర పెడతానండి. రోజు పూజ చేసినప్పుడు తీసి దేవుడి దగ్గర పెట్టుకుంటాం. కొంచెం చిన్న పుచ్చుల్లాగా ఉంటాయండి, అవి మాత్రం కట్ చేసి చక్కగా నేను తినడానికి రోజు ఒక డబ్బా కోసి పెడతానన్నమాట. ఓకేనండి. నాకు పొద్దున్నే లేవగానే ఇదే పని, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్లోంచి తీయటం, రోజు కావాల్సినవన్నీ ఒకేసారి ఒక బౌల్లో సాల్ట్ వేసి కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టేస్తానండి. పెట్టి ఏది కావాలంటే అది అప్పటికప్పుడు కోసుకోవటం, కూర కావాలంటే కూర వండటం, ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ కోసి తింటాం అనమాట. ఓకేనండి. 10 సార్లు ఫ్రిడ్జ్ తీయటం, 10 సార్లు కడగటం, మనకి చేతులు తడవటం ఎన్ని పని ఉండదండి. ఒక వరుసగా ఫ్రిడ్జ్లోంచి పొద్దున్నే ఒక బౌల్, ఒక బుట్ట తీసుకుని అన్నీ తీసుకుంటానండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఏం కూరలు ఉండాలనుకుంటున్నాం అవి తీసేస్తా. ఒక గిన్నెలో నానబెట్టేస్తా. ఒక 10 నిమిషాలు అన్ని కడిగి ఒక జాలీలో ఐక్యాలో ఒక జాలీ వస్తుందండి. చక్కగా శంకు పైన వేసేసుకోవచ్చు. అన్నీ దాంట్లో కడిగేసేసి పెడతా. పెట్టి టిఫిన్ తిని కాఫీ తాగి మంచిగా కోసి పెడతా. ఇక అమ్మాయి కోడలు వండుద్ది కూర, నేను కూర వండుతా. ఓకేనండి. అలా వరుసగా పని చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కొక్కటి ఫ్రిడ్జ్ తీయటం, మళ్ళీ ఒక్కొక్కటి కడగటం, మళ్ళీ ఒక్కొక్కటి కొయ్యటం, అది చాలా టైం వేస్ట్ అనమాట. ఓకేనండి. ఈ యాపిల్స్ అన్నీ ఇలా సదిరి పెట్టేసి ఇంకొక రోజున మళ్ళీ మేము పియర్స్ కోపించామండి. ఆ పియర్స్ కూడా మీకు అన్నీ ఒక వీడియో సపరేట్గా పెడతానండి. ఓకేనండి. మీరు ఈ వీడియోలు మాత్రం చక్కగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరూ చూసి హ్యాపీ అవుతారు కదండి. ఓకేనా అండి. 2 ఫ్రిడ్జ్లు మా బాబు అంటాడు, అమ్మ సరుకులు తెచ్చుకున్నా పెడతానికి లేకుండా అన్నీ యాపిల్సే ఉన్నాయంటే, 1 నెల 2 నెలలు వాడామనుకోండి కొంచెం ఖాళీ అవుతాయి. ఖాళీ అయినప్పుడు మళ్ళీ అందరూ వేరే కూరగాయ సరుకులు పెట్టుకుంటాం. ఓకేనండి. ఇవన్నీ నేను ఈ 5 నెలలు చక్కగా పెంచి లాస్ట్కి చక్కగా మీ అందరితో ఈ వీడియోలు షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీ అండి. మా చెల్లెలు, అక్క వాళ్ళు, ఇండియాలో నా ఫ్రెండ్స్ అందరూ, నా వ్యూవర్స్ చక్కగా నా ఛానల్ చూసి చాలా హ్యాపీ అవుతారండి. ఓకేనండి. మాకు ప్రతి సంవత్సరం, నేను వచ్చిన సంవత్సరం అంతా ఫుల్గా కాస్తాయండి. నేను రాని సంవత్సరం కాయవు. మరి అది ఏంటో నాకు తెలియదు. కాయలు చూడండి పెద్ద ఫ్రూట్ షాపు లాగా ఉంది. ఫ్రూట్ షాపు లాగా నేను చదువుతుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకేనండి. మా బాబోళ్ళు, మనవాళ్ళు వాళ్ళు కొంచెం తక్కువ తింటారండి. మా అమ్మాయి వాళ్ళు తింటారు. ఇంకా రోజు మా మనవాళ్ళు తింటే బాగుండండి. ఎక్కువ తినరండి వాళ్ళు. అందుకని నేను ఇవి కూరల్లో వేస్తాను. ఎక్కువ కూరల్లో వేస్తే అండి వాళ్ళకి తెలియకుండానే యాపిల్ చక్కగా తింటారనమాట. మంచి కాల్షియం ఉంటుంది మనకి. ఓకేనండి. అది చూడండి అన్నీ సదిరి పెట్టేస్తున్నాను. ఓకేనండి. ఇలా సదిరి పెట్టేసేసి మంచిగా స్టోర్ చేసి పెట్టేస్తానండి. కానీ చదవటం అవన్నీ కూడా ఫుల్ హార్డ్ వర్క్. ఓకేనండి. ఇవ్వండి ఇప్పుడు నేను మంచిగా ఈ యాపిల్స్ ఇవన్నీ ఎవరెవరికి ఇవ్వాలో అన్ని కవర్లో పెట్టేసేసి గుళ్ళకి పంపించేసాను. ఓకేనండి. ఇప్పుడు ఇవి తర్వాత 2 రోజుల తర్వాత ఇవన్నీ పియర్స్ అండి. ఇవి ఇంకొక వీడియో పెడతానండి నేను పియర్స్ని మీకు. పియర్స్ కోపించినప్పుడు కూడా ఫుల్ డబ్బాల నిండా వచ్చినాయండి. అవి ఎక్కడ పెట్టాలని సదిరి ఇంట్లో ఫ్రిడ్జ్లో అక్కడ ఇక్కడ కొంచెం సదిరి పెట్టామండి. ఇవన్నీ యాపిల్స్ అనమాట. ఓకేనండి. ఇక పియర్స్ అన్నీనండి ఇప్పుడు అందులో పైన కాస్త సపరేట్గా పెట్టా. కొంచెం పైన పెడితే ఈ డబ్బా ఖాళీ చేసి ఇందులో యాపిల్స్ పెట్టామన్నమాట. ఓకేనా అండి.
పియర్స్ ఇవన్నీ కొంచెం ఉన్నట్టు ఖాళీ చేసి అన్ని కాయలు కోయటానికి, కాయలు కోసిన రోజు ఎన్ని కాయలు రాలినాయో చూసారా. ఇవి మళ్ళీ అట్లా రాలుతాయండి. ఇన్ని ఏరినా ఇంకా ఉంటాయి. ఇన్ని కాయలు ఇక్కడ ఉన్నాయి కదండి, రేపు పొద్దున్న వెళ్ళి చూస్తే ఒక్కటి ఉండదండి. అన్ని ఉడతలు చక్కగా తీసుకెళ్ళి అవి ఆ హోల్స్లో, నేలలో హోల్స్లో ఉంటాయి. ఆ హోల్స్లో ఉంటాయి అనమాట. వింటర్ కోసం తీసుకెళ్ళి అన్నీ పెట్టేసుకుంటాయండి. తెల్లారికి ఒక్క కాయ ఉండదు మళ్ళీ చూసేసరికి. ఓన్లీ అవి కూడా తినాలి కదండి. ఇట్లా యాపిల్స్ అన్నీ కోపిచ్చేసేసి పెట్టిన దాన్ని మళ్ళీ తర్వాత మధ్యలో బోనాల పండుగ రోజున, మరి వరలక్ష్మి వ్రతం రోజున, ఎప్పుడన్నా దేవుడి గుళ్ళకి ఇవ్వటానికి మధ్యలో కోసినవి కూడా కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయండి. అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి మనం ఎప్పటి నుంచి కోయొచ్చు తెలుసా అండి? శ్రావణ మాసం నుంచి, ఆగస్టు నుంచి కోసుకోవచ్చు అనమాట. కొంచెం పుల్లగా ఉంటాయి అంతే, సైజు చిన్నగా ఉంటుంది. ఇక ఉంచినా కొద్దండి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ కండి అసలు ఇంతంత లావు అయిపోతాయి. ఇంకా ఉంచినా బాగానే ఉంటాయి కానీ ఏమైతే రాలిపోతాయండి, పండిపోతాయి కదా, తొడుగు బలం ఉండదు. ఇక చూడండి మా సొరకాయ చూడండి ఎక్కడ కాసిందో. యాపిల్ చెట్టు మీకు వద్దనుకున్నా కానీ పాకిందండి. కొంచెం ఎక్కించాను అంతే, ఫుల్ వెళ్ళిపోయిందండి. పైన లాస్ట్ కొమ్మల్లో 6 కాయలు కోసానండి ఆ యాపిల్ చెట్టు మీద. నేను ఊరు వెళ్ళే ముందు, నేను వెళ్ళిన తర్వాత మా అమ్మాయి వాళ్ళు మళ్ళీ 2 కాయలు కోసారు. అట్లా అనమాట అండి. మధ్యలో కోసిన క్లిప్పింగ్స్ కూడా నాకు అవన్నీ మీకు యాడ్ చేశానండి నేను. ఎందుకంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు మనం కోసుకుంటూ ఉండొచ్చు అనమాట యాపిల్స్. పియర్స్ కూడా అంతేనండి. మంచిగా కొంచెం దోర జామకాయలాగా ఉంటాయి అనమాట ఆగస్టు, సెప్టెంబర్లో. అక్టోబర్ వచ్చేసరికి తీపి వచ్చేస్తాయి, రాలిపోతుంటాయండి. అసలు మనం ఇటు ముట్టుకోగానే కాయ ఊడిపోద్ది అనమాట. నేను అందుకనే ఇవన్నీ ప్రతిరోజు నేను ఎంజాయ్ చేసిందంతా కూడా మీకు ఈ వీడియోలో మొత్తం పెట్టానండి. అందుకే హార్వెస్ట్, ఫైనల్ జంబో హార్వెస్ట్ అనమాట దీని పేరు. ఓకేనండి. అసలు నిజంగా అండి, అదే మన దేశంలో అయితే పంచిపెట్టుకోవడానికి చాలామంది ఉంటారండి. ఎవరికి ఇచ్చినా బంగారంలాగా తింటారు. మన దగ్గర చూడండి మామిడి పళ్ళు కూడా చూడండి, అందరం పంచుకుంటాం కదండి. ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తాము, చుట్టాలకి పంపించుకుంటాము, మామిడికాయ ఉరుగులు చేసుకుంటాము, మామిడికాయ పచ్చడి చేసుకుంటాము, మరి ఊరగాయ చేసుకుంటాము. మామిడికాయలతో ఎన్ని చేస్తామండి. అలాగే నేను సేమ్ యాపిల్స్తో చేస్తానండి. జిప్లాగుల్లో చక్కగా కట్ చేసి పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఏ కూర వండినా లాస్ట్లో గుప్పిడి వేస్తానండి. టమాటాలు వేసే కూరల్లో, అంటే అన్నిట్లో కాదు, ఫ్రైల్లో కాదు. అసలు మేము చేసేది ఫ్రైలు చాలా తక్కువ అండి. నేను అసలు ఫ్రైలు చెయ్యను. మా వారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఫ్రై అలవాటే లేదనమాట. ఇప్పుడు ఈ పిల్లలు కొంచెం చేసుకుంటారు. ప్రతి కూర అండి మేము టమాటా వేసి కొంచెం తిక్కు గ్రేవీలాగా చేసుకునేవాళ్ళం. రొట్టెలు తినేవాళ్ళం కాబట్టి మాకు గ్రేవీ కర్రీలు ఇష్టం అనమాట. మా వారి ఇష్టమే మా అందరి ఇష్టం అయిపోయిందనమాట. అలాగే ఇప్పుడు కూడా అండి మేము అసలు ఫ్రై కూరలు తినలేమండి. ఎక్కడికి వెళ్ళినా ఆ నోటికి ఆ ఫ్రై తింటుంటే కొద్దిగా ఎలాగో తిప్పినట్టు అనిపిస్తుంది మాకు. ఓకేనండి. అందుకని ఈ యాపిల్స్ మాకు బాగా యూజ్ అవుతాయండి. మీరు కూడా మన ఇండియాలో చక్కగా పుల్లటి యాపిల్స్ ఎప్పుడన్నా కొనుక్కున్నాం అనుకోండి, పాడేయకండి వాటిని, బాగాలేదని. ఓకేనండి. చక్కగా కూరల్లో వేసుకోండి, పచ్చళ్ళలో వేసుకోండి, పులిహార చేసుకోండి. ఇప్పుడు మన ఇండియాలో నేను కొన్ని వీడియోలు చూస్తున్నానండి. స్టార్ ఫ్రూట్స్ ఇదివరకు తినేవాళ్ళు ఉప్పు కారం వేసుకుని, ఉప్పు కారంతో ఎన్ని తింటామండి, పళ్ళు కొట్టుకుపోతాయి కదా, గోరుపోతాయి కదా అని వాటితోటి చక్క పులిహారలు చేస్తున్నారు, చట్నీలు చేస్తున్నారు స్టార్ ఫ్రూట్స్తో. అలాగే మీరు కూడా పుల్లటి యాపిల్స్తో చక్కగా పచ్చళ్ళు, పప్పు, నాన్ వెజ్లు, రొయ్యల్లో వాటిలో వేయండి. ఎమ్మా టేస్ట్ ఉంటాయి అన్నమాట. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. ఓకేనండి. మా సొర చెట్టు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. యాపిల్ చెట్టు పైన చక్క విహారం చేస్తుంది అనమాట. పైకి ఎప్పుడు వెళ్ళిందో తెలియదండి, పెద్ద పెద్ద ఆకులు. పాకే చెట్లకి చూసారా మా సొరకాయ చెట్టు చూడండి ఎలా ఉందో, అమ్మవారలే పైకి వెళ్ళిపోయి అసలు భలేగా ఉందండి చెట్టు. నాకు మనం పాకించకపోయినా దానికి కొంచెం సపోర్ట్ దొరికితే చాలండి, తీగలు అలా వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోవటం, స్ప్రింగ్ లాగా చుట్టేసుకోవటం. యాపిల్స్ చూడండి, యాపిల్స్ అసలు వాటిని పట్టుకున్న, వాటిని టచ్ చేస్తే నాదో రకమైన మంచి ఫీలింగ్ అండి. అసలు చాలా బాగున్నాయి అనమాట. నా ఎక్సైట్మెంటు, నా హ్యాపీనెస్ అంతా మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియోని మాత్రం చక్కగా అయినంత వరకు చాలామందికి, ఎక్కువ మందికి మీరు షేర్ చేస్తారని, నేను ఎంత ఎఫర్ట్ పెట్టి చక్కగా కాయలు కాపిచ్చి వీడియోలు పెట్టినందుకు మీరు చక్కగా నాకు మంచి వ్యూస్, మంచి లైక్స్, మంచి సబ్స్క్రైబ్స్ ఇప్పిస్తారని చాలా ఆశపడుతున్నానండి. ఎందుకంటే మన ఇంత మంచి పండ్లు
ఒక్క మందు లేకుండా నేను కాపిచ్చాను అంటే చాలా గ్రేట్ కదండి. అదే నా నా హ్యాపీనెస్ని, నా కష్టాన్ని మీరు అందరూ చక్కగా అందరికీ షేర్ చేస్తారని, మన ఇండియాలో మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, నా ఫ్రెండ్స్, నా చుట్టాలు, నా వ్యూవర్స్ అందరూ హ్యాపీ అవుతారని నేను చాలా ఆశపడుతున్నానండి. నిజంగా నాకు ఈ చెట్లు, ఈ కాయలతోటేనండి ఎంత హ్యాపీనెస్ ఇక్కడ. పిల్లలు ఒక హ్యాపీనెస్, సెకండ్ వీళ్ళనమాట, ఈ కాయలు అనమాట. ఓకేనండి. ఇవి ఉండబట్టే నాకు చాలా టైం పాస్ అనిపిస్తుందండి. నిజంగా చెట్లు మనిషికి చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయండి. పువ్వులైనా కాయలైనా, గులాబీలు కూడా అండి. ఒక్కొక్కటి అరిచెయ్యంత గులాబీ, ఒక్కొక్కటి మందార పువ్వు ఎంతెంత పువ్వు అండి మా తొడ్లో. ఓన్లీ కిచెన్ మాన్యూర్తో కాపిచ్చిన పువ్వులు, కాయలు అనమాట. ఈ కాయలు కదా అవి కూడా వేయలేదండి నేను. ఓన్లీ ట్యాప్ వాటర్ ఫుల్ ఒక 20 నిమిషాలు మార్చి నుంచి అండి నేను వీక్లీ ట్వైస్ పెడతాను చెట్లకి. ఇక అవే కాస్తాయండి. భగవంతుడు దయ, ఆ నేలలో ఉన్న బలము, నేను పెట్టే వాటర్, అంతేనండి. సింపుల్ అనమాట. మీరందరూ కూడా ఏ మొక్క ఉన్నా దాన్ని చక్కగా ఇన్ని నీళ్లు పోయండి. కాస్త కూరగాయ ముక్కలన్నీ ఒక డబ్బాలో వేసి నీళ్లు పోసి 2 days తర్వాత ఆ నీళ్లు వంపి ఆ నీళ్ళని డైల్యూట్ చేసి 1:5 6 చేసి చక్కగా చెట్లకు పోసేయండి. అంతేనండి, సింపుల్. ఇక కిచెన్ మాన్యూర్ అంటే ఒక మాన్యూర్ బిన్ తెచ్చుకోండి. చక్కగా దాంట్లో అడుగుని కొంచెం మట్టేసి, ఈ కూరగాయల తొక్కులు, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, అవన్నీ వేసేయండి. దానిపైన మళ్ళీ కొంచెం మట్టేయండి. మట్టేసి ఇట్లా తిప్పేసేయండి. ఆ డబ్బాని చక్కగా ఇట్లా మూవ్ చేయండి. ఒక 15 రోజులకి మంచిగా మీకు మాన్యూర్ తయారైపోద్ది. మాన్యూర్ వీడియోలు చాలా ఉంటున్నాయండి యూట్యూబ్లో, చూసి చక్కగా నేర్చుకోండి అమ్మా. అమ్మాయిలు, ఇంట్లో ఉండే అమ్మాయిలు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కూడా చేస్తున్నారు. ఇక వాళ్ళనంటే నేనేమీ చెప్పలేను కానీ అండి, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ మాత్రం చాలా చాలా చక్కగా మాన్యూర్ తయారు చేసుకుని మొక్కలు పెంచుకోవచ్చు. మీకు సువిధ ఉంటే మాత్రం బాల్కనీస్లో కానీ, కింద గార్డెన్లో కానీ, ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే తప్పకుండా 4 మొక్కలు, పోనీ 5 మొక్కలన్నా పెంచుకోండి. పుదీనా, కొత్తిమీర, మరి చిన్న మెంతం కూర, అలాంటివైనా సరే ఎంత ఎంత ఆరోగ్యం అండి, ఎంత ఆరోగ్యం, ఎంత ఆనందం. ఎంత మెంతికూర ఇప్పుడు కోసి పప్పులు వేసుకున్నాం అంటే మా టేస్ట్. మెంతికూర వేసిన నాన్ వెజ్ తింటే ఎంత బాగుంటుందోనండి అసలు. అట్లాగే అందరు చక్కగా మొక్కలు, చెట్లు, పూలు కాపిస్తారని, నా వీడియోకి కూడా మంచి సపోర్ట్ చేస్తారని, నేను చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోలు ఇవన్నీ చేస్తున్నాను. కానీ నాకు ఇంకా సరైన ఫలితం ఇంకా రావట్లేదు. మీరు కనుక తలుచుకుంటే, మీ వ్యూవర్స్ తలుచుకుంటే నా వీడియోల్ని చక్కగా మీరు మంచి వ్యూస్, మంచి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ ఇవ్వగలరని నాకు చాలా ఆశ ఉంది. ఒకనాటికి మాత్రం ఏదో ఒక రోజు మంచి ఫలితం అయితే వస్తుందనేది నమ్మకం నాకు చాలా ఉంది. ఓకేనండి. మీ అందరూ చక్కగా హెల్దీగా, హ్యాపీగా ఉండాలి. ఉన్నంతలో చక్కగా సంతోషంగా, ఆనందంగా ఉంటూ మీరు కూడా మంచిగా చెట్లు, పువ్వులు, కాయలు పండిస్తారని నేను చాలా ఆశపడుతున్నాను. మా సన్ రూమ్ కూడా ఒకరోజు నేను ఒక వీడియో పెడతానండి. ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఎంత బాగా వస్తాయి అంటే, ఆర్కిడ్స్ ఫ్లవర్స్ కూడా నేను ఏ మందు వేయకుండా, ఆర్కిడ్స్ అని చాలా ఫేమస్ కదండి, అవి అసలు సామాన్యంగా పుయ్యవంట. నా దగ్గర నేను దగ్గర 50 పూలు పూయించానండి. ఒకే చెట్టుకి 50 పూలు పూయించాను. అవి కూడా మీకు వీడియోలు పెడతాను. ఇంట్లో మెంతం కూర 360 రోజులు మా ఇంట్లో మెంతికూర నేను కాపిస్తాను. మెంతికూర చికెన్ వండుతాను, మెంతికూర మటన్ వండుతాను, మెంతికూర పప్పు వండుతాను, మెంతికూర పరాటాలు చేస్తాను. మెంతికూర లేకుండా అసలు ఏది చేయమన్నమాట. ఆమ్లెట్లో కూడా నేను వేసుకుంటాను. చూసారా, ఇట్లా జిప్ లాక్స్లో కాసి పెట్టేసి చక్కగా రెడీగా ఉంటాయి కదండి. గుప్పుడు తీసామా, కూరలో వేసేసామా. అసలు చూడండి నా చేతిలో ఎన్ని జిప్ లాక్స్ ఉన్నాయో. సంవత్సరం ఉంటుందండి ఈ జిప్ లాక్లు వేసి, యాజ్ ఏ ఫ్రెష్ ఫ్రూట్ లాగా అనమాట. మామిడికాయలు కూడా మీరు ఇలాగే చేసి పెట్టుకోండి. ఉప్పు, పసుపులు కూడా ఏ వేసే పని లేదు. ఇట్లా కోసేయండి. చక్కగా ఒక జిప్ లాగులు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మన ఇండియాలో జిప్ లాగ్స్, ఫ్రిడ్జులు అన్నీ దొరుకుతున్నాయండి. అబ్బా అసలు ఇది లేదు అనకుండా అన్నీ దొరుకుతున్నాయి. చక్కగా ఇలా స్టోర్ చేసుకోండి. రూపాయి మిగిల్చినా అదే ఒక 10 రూపాయలు అవుతాయి కదండి. చాలా చాలా నేను ఇప్పటికే చాలా ఎక్కువసేపు మీ టైమును నాకు ఇచ్చారు. చూడండి, ఇట్లా కోసి నేను కొంచెం పుచ్చులా కూడా తీసేస్తాను, కోసి పెడతాను. కాస్త ఎఫర్ట్ పెట్టి కోసుకుంటే చాలండి. ఈ పుచ్చులు కూడా ఏం కాదండి, ఇవి తినొచ్చు అనమాట. మన వంకాయలు ఎలా ఉంటాయండి పుచ్చులు,
తెల్లగా చిన్న వాము అని ఉంటారు కదా, చిన్న పురుగులు ఉండి, అవి ఏం కాదనమాట. మేము సైంటిస్ట్ని కూడా అడిగాము, తినొచ్చు అంటున్నారు. ఈ 4-5 ఏళ్ల నుంచి మేము ఇలాగే వాడుకుంటున్నాము. ఓకేనండి. చక్కగా ఇట్లా మీరు కూడా అన్నీ చక్కగా తినండి, మంచి ఆరోగ్యంగా ఉండండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి తింటే హెల్తీగా ఉంటామండి. జంక్ ఫుడ్డులు తినకుండా, డీప్ ఫ్రైలు, ఆయిల్ ఫుడ్డులు తినకుండా, కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినకుండా చక్కగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినండి. అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండండి. ఓకేనా అండి. ఇవన్నీ డబ్బాలో పెట్టి తర్వాత ఇంకో ఫ్రిడ్జ్లో మళ్ళీ సెట్ చేశానండి. ఫైనల్గా అన్ని చెట్లు పియర్స్, యాపిల్స్ కోయటం అయిపోయిందండి. పియర్స్ది సపరేట్గా హార్వెస్ట్ ఉందండి, అది మీకు నేను వేరే వీడియో పెడతానండి. ఈ చూడండి ఫ్రిడ్జ్లో మొత్తం సెట్ చేసి, ఏవైనా సరే అండి నా వీడియోలు జెన్యూన్గా ఉంటాయి అన్నమాట. ఒరిజినల్గా మనం ఎక్కడ తెచ్చినవి కాదు, ఎక్కడ ఎవరికి కాపీ చేసినవి కాదనమాట. ఓకేనండి. ఇదిగోండి లాస్ట్కి ఇక మా ఫ్రిడ్జ్ ఈ హాలతలో అంతా సెట్ చేసేసానండి. సెట్ చేసి మేము ఇండియా వెళ్ళామండి. ఇండియా వెళ్ళి వచ్చిన తర్వాత 1 month తర్వాత నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు టైమే లేదండి అసలు, అందుకని అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాను. ఓకేనా అండి. చక్కగా అంత ఫైనల్గా అన్ని చెట్లు హార్వెస్ట్ అయిపోయిందండి. ఇదిగోండి మా ఫ్రిడ్జ్, మా ఇన్ని చూడండి మొత్తం అంతా మీకు చక్కగా చూపించాను. ఓకేనండి. మీ అందరికీ నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేసుకుని చక్కగా అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలండి. అందరూ కూడా ఏదో ఒక పండు, కాయో, పువ్వు, ఆకుకూరలు ఏవో ఒకటి పండించుకుని హ్యాపీగా ఉంటారని, హెల్తీగా ఉంటారని నేను ఆశిస్తున్నానండి. ఓకేనండి. మన ఇండియాలో కూడా చక్కగా పిల్లలకి స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి యోగా ఉండేలాగా మీరు అందరూ ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా యోగా చేసుకుంటే పిల్లల లైఫ్లో హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఓకేనండి. అందరికీ నమస్తే అండి. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ బాయ్ బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. బాయ్ బాయ్ అండి.